హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా! నేనైతే ఫ్రైడే నుంచి పంపించానండి స్కూల్‌కి. ఫ్రైడే అంటేనే ఇంక కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా! ఆ రోజు మార్నింగే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాము. ఆ తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళని స్నానాలకు పంపించి స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి జడలవి వేసేసాను. జడలేసిన తర్వాత వాళ్ళకి టిఫిన్ కోసం నేను బ్రెడ్ జాము రెడీ చేశాననమాట. ఈలోగా పూజ అయిపోయింది. పూజ అయిన తర్వాత పిల్లల్ని పిలిచి వాళ్ళకి కూడా దండం పెట్టుకోమని చెప్పాను. నేను టిఫిన్ కోసం బ్రెడ్ జామ్ రెడీ చేశానన్నాను కదా! ఎందుకంటే వాళ్ళు దోసేస్తానంటే వద్దన్నారు. దోస ముందు రోజు వరకు తిన్నారు కనుక మరి వద్దు, ఈరోజు స్కూల్‌కెళ్తున్నాం కదా! మాకు స్పెషల్‌గా ఏమైనా కావాలి అన్నారు. అందుకని బ్రెడ్ జామ్ అయితే తీసుకున్నాను. 2 బ్రెడ్‌లు తీసుకొని జామ్ రాసేసి బ్రెడ్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసి పెట్టేశాననమాట. ఈలోగా పిల్లలొచ్చి దేవునికి దండం పెట్టుకొని హారతి అందుకొని 2 నిమిషాలు దండం పెట్టుకున్నారు. ఈలోపు నేను పాలనైతే రెడీ చేద్దామని 2 గ్లాసులు తీసుకొని అందులో బెల్లం కొంచెం కొంచెంగా వేసి అందులోనే పాలను కూడా పోసి బాగా కలిపేశాననమాట. పాలల్లో బెల్లం వేసి పిల్లలకిస్తే చాలా మంచిది. మామూలుగా అయితే ఆడపిల్లలు రోజు ఒక బెల్లం ముక్క అయితే తినాలంట. కానీ మా పిల్లలు ఊరికే ఇస్తే తినరు. అందుకని నేను పాలల్లో కలిపేసి అయితే ఇచ్చేస్తాను వాళ్ళకి. వేడి వేడి పాలల్లో బెల్లం వేసి కలిపితే చాలా టేస్ట్‌గా ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా తాగుతారు. వాటినైతే వద్దని చెప్పరనమాట. అందుకని నేను మా పిల్లలిద్దరికీ బ్రెడ్ జాముని, పాలైతే ఇచ్చేసాను. మా పెద్దమ్మాయి చూడండి బ్రెడ్ జామ్ అంటే కొంచెం ఇదిగా పెట్టింది ఫేసు. మా చిన్నమ్మాయికి ఇష్టం బాగా. స్వీట్ తింటది బాగా తను. అందుకే బ్రెడ్‌లో జామ్ రాసేసరికి తనకి హ్యాపీ అనిపించింది. మా చిన్నమ్మాయి ఇవ్వగానే థాంక్స్ చెప్పింది నాకు ఇవన్నీ ఇస్తే. చూడండి ఎలా చెప్పిందో నాకు. థాంక్స్ మా అంటండి. ఎంత హ్యాపీగా చెప్పిందో చూడండి. ఎందుకంటే తనకిష్టమైన బ్రెడ్ జాము, పాలు ఇచ్చాను గదా! అందుకని. మా పిల్లలు టిఫిన్ తినేసేలోపు నేనైతే వాళ్ళ బాటిల్‌కి వాటర్ నింపేశాను. ఎవరి బాటిల్ వాళ్ళకి ఇచ్చేసాను కూడా. బాటిల్స్ బ్యాగ్‌లో పెట్టుకున్నారు. స్కూల్‌లో పెట్టిన నుంచి హాఫ్ డేసే ఉన్నాయన్నమాట. అందుకని బాక్సులు లేవు. కానీ స్నాక్స్ అయితే కావాలి కదా! అందుకని స్నాక్స్ కోసం నేను అరటిపళ్ళనైతే ఇలా కట్ చేసి బాక్సుల్లో పెట్టేసి వాళ్ళకిచ్చేసాను. ఎందుకంటే ఫుడ్ తక్కువ తిన్నారు కదా! అరటిపండయితే కొంచెం ఎనర్జీ వస్తుందని ఇవైతే కట్ చేసి పెట్టేశాను. లేకపోతే బిస్కెట్‌లో, చాక్లెట్సో ఏవో ఒకటి పెట్టి ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా వాళ్ళకేమేమి కావాలో అన్నీ సర్ది పెట్టేసుకున్నారు. ఆ తర్వాత మమ్మల్ని అయితే ఆశీర్వదించమన్నారు. ఈరోజనే కాదండి, స్కూల్ ఫస్ట్ డే అనే కాదు, రోజు ఇలాగే ఆశీర్వాదం తీసుకుంటారు మా దగ్గర మా పిల్లలు. ఇంకా స్కూల్‌కెళ్ళే ముందు ఇంట్లో దండం పెట్టుకొని, బయటకొచ్చి తులసమ్మని కూడా దండం పెట్టుకొని, స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయారండి. వెళ్తూ వెళ్తూ నాకు పప్పీలు కూడా ఇచ్చేశారు. ఈ రోజులు సమ్మర్ హాలిడేస్ కదా! బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు స్కూల్‌కెళ్ళాలంటే కొంచెం అలవాటయ్యేదాకా ఇబ్బంది పడతారు కదా! నేనైతే మా పిల్లలకి ఫస్ట్ డే రోజు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించేశానండి స్కూల్‌కి. నా వీడియో గాని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.